వెజిటేబుల్ బిర్యానీ. దానికి కావాల్సిన క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, న్యూటెల్లా, ఫ్రైడ్ ఆనియన్, యోగర్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, లాల్ మిర్చి పౌడర్, గార్లిక్ జింజర్ పేస్ట్, కాలి మిర్చి పౌడర్, గరం మసాలా పౌడర్, రుచికి తగినంత సాల్ట్. కొద్దిగా పాలు వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అన్నం వెజిటేబుల్ బిర్యానీకి. ఇలా అన్నీ మిక్స్ చేసి మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. పుదీనా, సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని అక్క మసాలా వేసుకోవాలి. లవంగ్, ఇలాచీ, కాలిమిర్చ్, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత వెజిటేబుల్ వేసుకొని ఎక్కువ ఉడకనియకూడదు. ఒక 2-3 నిమిషాలు కలబెట్టుకోవాలి అంతే. మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. జస్ట్ ఒక 3 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్, రోస్ వాటర్, కిడువా వాటర్, జాఫ్రాన్ పాలల్లో వేసి కొద్దిగా వేసుకున్నామంటే టేస్ట్ ఆ వాసన బాగుంటుంది. మంచి వాసన వస్తుంది. వెజిటేబుల్ బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న పుదీనా, ఇప్పుడు కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక 3 నిమిషాలు బస్. చూడండి, జస్ట్ 3-4 నిమిషాల్లో అయిపోతుంది అన్నం. ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి పొడి పొడిగా ఎలా ఉందో. న్యూటెల్లా వెజిటేబుల్ బిర్యానీ చూస్తుంటే చాలా టేస్ట్ బాగుంది.